పరిశుద్ధ నామానికి మహిమ దేవుని బిడ్డలు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశములు బట్టి దేవుని నామాన్ని కీర్తించుటకు అనుదినం ఆయన సన్నిధిలో కనబడుటకు దేవుడు మనకు చూపినటువంటి అద్భుత అవకాశములు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. స్తోత్రములు దైవమా, మరొకసారి గడిచిన దినమంతట్లో మమ్మల్ని కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు దేవా. దినమంతా అనేక కార్యక్రమాల గుండా తిరిగి వచ్చినాము. మా తలంపులు చెడిపోయి ఉండవచ్చు, మా ఆలోచన సరళి చెడిపోయి ఉండవచ్చు. మీ కృపగల రక్తము చేత మమ్మల్ని కడగండి, శుద్ధులుగా చేయండి. జరగబోతున్న కార్యక్రమాంతటి ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ సకల పొంచి ఉన్న శిఖడి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతకు మమ్మల్ని అప్పగించుకోండి. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. శ్రీ యెహోవా భజన. శ్రీ యెహోవా భజన చేయరే జనులారా, చేయరే జనులారా, చేయరే జనులారా. తంబుర సీతారనాదముతో పరమండలముతో పిల్లల గోవితో తంబుర సీతారనాదముతో మృగుతాళములతో మృగుతాళములతో వాయిద్యములతో చేయరే భజన మీరు, చేయరే శ్రీ యెహోవా భజన. బలవంతుడు మహాగణుడు మహిమాస్వరూపుడతడు, బలవంతుడు మహాగణుడు మహిమాస్వరూపుడతడు. మహికేయను మన పాపములోనా, మహికేయను మన పాపములోనా, మన మలినములు రూపుమాయెను, మన మలినములు రూపుమాయెను. శ్రీ యెహోవా భజన చేయరే జనులారా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వన్ 16 వాడదాం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసే స్మరణం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసే స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవికి స్మరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసే స్మరణం. కనుల పండుగ కనబడెనాడు, వినురా విందుగా వినబడెనాదము. కనుల పండుగ కనబడెనాడు, వినురా విందుగా వినబడెనాదము. ప్రియముగా నాలో కొలిపించెనుగా ఆత్మ ప్రవాహము ప్రభువరములతో. జయమము తగతం ప్రభునామము, ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. నీకు ముందుగా నడిచెదనే, నీతి బంధువై నడిపెదనే. నీకు ముందుగా నడిపెదనే, నీతి బంధువై నడిపెడు యేసు. మార్గము నేనే, జీవము నేనే, సత్యము నేనని పలికిన యేసే. శరణం శరణం శుభ శరణం, ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. రాత్రి గుండెను కరిగించగనే, కాంతి గుండెను వెలిగించెనుగా. రాత్రి గుండెను కరిగించగనే, కాంతి గుండెను వెలిగించెనుగా. ఉదయించెను నా యేసు ప్రభావము, హృదయపు గానము యేసుని నామము. స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము, ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవికి స్మరాలాపం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యగారి పాట ఒకటి పాడుకుందాం. 19 సాంగ్ వాడాలి. సంధ్య మేలకు నరులారా
సంధియ క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, సంధియ మేలకు నరులారా. ప్రేమ స్వరూపుడు శ్రీపరాత్పరుడు, ప్రేమ స్వరూపుడు శ్రీపరాత్పరుడు, పతిత మానవుల ద్వేషించునంటే. ప్రేమ స్వరూపుడు శ్రీపరాత్పరుడు, పతిత మానవుల ద్వేషించునంటే. యోచింపడే నరులారా, యోచింపడే నరులారా. దోష శిక్షకులు దైవములెటులైరో, సంధియ మేలకు నరులారా. పతితుల క్షాళన చేసిరి యత్నము, పతితుల క్షాళన చేసిరి యత్నము, జేయకయే పతితులను దునుమునే. పతితుల క్షాళన చేసిరి యత్నము, జేయకయే పతితులను దునుమునే. యోచింపడే మానవులారా, యోచింపడే మానవులారా. ప్రేమ స్వరూపుడు శౌర్యము చూపునకే, సంధియ మేలకు నరులారా. పతితుల క్షాళన జయ పరేశుడే, పతితుల క్షాళన జయ పరేశుడే. సిలువ మ్రానుపై నరబలియాయే, పతితుల క్షాళన జయ పరేశుడే. సిలువ మ్రానుపై నరబలియాయే. మలిదలియారే మానవులారా, మలిదలియారే మానవులారా. పాపక్షాళకుడు యేసేయగుగారే, సంధియ మేలకు నరులారా. నరపరేషులకు నడుమనుండెరి, నరపరేషులకు నడుమనుండెరి. మహియగారము దాటన శక్యము, నరపరేషులకు నడుమనుండెరి. మహితయగారము దాటన శక్యము, దాటగోరిలను నిల్చెడి వారల, దాటగోరిలను నిల్చెడి వారల. ఘోర దుర్గతి నరకానల మేఘా, సంధియ మేలకు నరులారా. నరపరేషులను కలుపను క్రీస్తే, నరపరేషులను కలుపను నింగికి నేలకు నడుమ వేలగా. నరపరేషులను కలుపను క్రీస్తే, నింగికి నేలకు నడుమ వేలగా. పరిచోపడే మానవులారా, పరిచోపడే మానవులారా. పైకవారది ఏ
సంధ్య మేలకు నరులారా, సంధ్య మేలకు నరులారా, శ్రీకృష్ణునాథుడే మోక్షపు మార్గము, కృష్ణునాథుడే మోక్షపు మార్గము, సంధ్య మేలకు నరులారా, సంధ్య మేలకు నరులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిమోతికి రాసినటువంటి పత్రికల నుంచి ఒక చిన్న మాట చదివి మనం కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్ర. రైట్, తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 2:6. అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. చదవన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని యొక్క సంకల్పంలో భాగంగా మనం అనేక సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం గత కొన్ని రోజులుగా. నాకు బలం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అయితే నేను ప్రార్థన ఆపను. అది దేవుడు నాకు నాలో వేసినటువంటి పునాది. ప్రార్థన గురించి దేవుడు నాకు వేసినటువంటి పునాది. అవకాశం ఉండి మరి అన్ని రీతులుగా నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చాలామంది అడుగుతున్నారు, బ్రదర్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ప్రే ఎవ్రీ డే? ఆల్మోస్ట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ బిజినెస్, నువ్వు ఖాళీగా కూడా లేవు కదా, మరి పని పెట్టుకున్నావు, కష్టపడుతున్నావు ప్రభు సేవ కొరకు, మరి పని చేస్తూ కూడా ఎట్లా మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు? మాకు ఏ పని లేరులకే సాధ్యమైతే లేదని కూడా కొందరు అన్నారు. నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ జీల్ టు డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్. ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి తపన ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఇట్ విల్ బి సెటిల్డ్. టైమ్స్ అన్ని సెట్ అయిపోతాయి, పరిస్థితులు సెట్ అయిపోతాయి, కుటుంబం సెట్ అయిపోతుంది, అన్ని సెట్ అలవాటు చేయాలి ప్రతిదానికి. నేనేం చేస్తాను, యేసుప్రభువుకు మరి తన వాడుక చొప్పున అనే బైబిల్లో మనం అనేక సార్లు చూస్తే యేసుప్రభు కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ప్రతిరోజు కొండకు వెళ్ళి ప్రార్థన చేయి. ఇక ఆ టైంలో వాళ్ళ అమ్మ కూడా ఎడిగిపోయినా అనుకోదు, ఆమెకు అర్థమైపోతుంది. మరి అమ్మకు యేసపుకు మరి ఈ టైంలో మనోడు అక్కడ ఉంటారులే, ఇప్పుడు మన ఫోన్లు గిన్నె ఏం లేవు కదా, వచ్చేస్తారు మళ్ళీ పలానా టైం అయిపోయినాక. అంటే దే ఆర్ డిసైడెడ్ వాట్ హీ హ్యాస్ డూయింగ్ అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. అట్లా మనం కూడా కొన్ని సెట్ చేసుకోవాలి. నేను అట్లా సెట్ చేసుకున్న ప్రతిదీ కూడా అలవాటు చేసుకున్నాను అన్నమాట. ప్రతిదీ నాకు అది కష్టం కాదు. ఇప్పుడు లోక స్నేహాలు పెంచుకొని, మమకారాలు పెంచుకొని, భావబంధాలు పెంచుకొని, లేకపోతే ఇంకా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటే మనకి ఇది మేనేజ్మెంట్ చేసుకోవడం కష్టమవుతుంది. అయ్యగారు ఒకసారి ఒక స్టేట్మెంట్ చేసింది ఏంటంటే, నీకు ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేయడానికి సమయం దొరుకుతలే అంటే నువ్వు ఆ దినమంతట్లో ఎన్నో దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావు అర్థం. దేవునికి ఇష్టమైన పని ఎన్నో చేస్తే తప్ప నీ జీవితంలో గంట సేపు ప్రార్థించాలనే టైము ఉండదు. ఇట్లా ప్రతిదీ కూడా మనం ఏం చేసుకోవాలంటే హ్యాబిట్గా మార్చుకోవాలి. స్పిరిచువల్ గ్రోత్లో ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాకు ఫోన్లు చేయరు. ఎందుకు? ఇప్పుడు ప్రేయర్లో ఉంటాడు ఒకటి, నా భార్య చేయదు, నా పిల్లలు చేయరు. లైవ్ చూసిరు అనుకో, అది ప్రేయర్ అయిపోయినాక మా డాడీ ఫోన్ కలవదని వాళ్ళు కూడా లేపడు ప్రేయర్లో ఉంటే. మా అమ్మ నాకు ఎప్పుడు ఫోన్ చేయదు, ఎందుకంటే వాడు ఎప్పుడు ఖాళీగా ఉండడు, వాక్యం చెప్తుండో లేకపోతే ప్రార్థన చేస్తుండో పని చేసుకుంటుండే కదా.
అట్లా అలవాటు చేసిన అందరికి నేను. నాకు ఎవరు పిచ్చపాటి కబుర్లు మాట్లాడే స్నేహితులు లేరు. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక స్వరాజ్ పాస్టర్ గారికి మాత్రమే ఫోన్ చేసి కొన్ని విషయాలు, ఓన్లీ మినిస్ట్రీ పరిచయ సంబంధమైన విషయాలు ఒక పాస్టర్ స్వరాజ్ గారితో మాత్రమే నా కమ్యూనికేషన్ ఉంటుంది. నా యొక్క ఫోన్ హిస్టరీలో చూస్తే ఎక్కువగా నేను మాట్లాడింది స్నేహితులలో ఒక్క స్వరాజ్ పాస్టర్ గారు మాత్రమే. ఇంకా వేరే వాళ్ళతో ఎవరితోనుకున్న గంటల సేపు ముచ్చట పెట్టినటువంటి చరిత్ర నా ఫోన్కు నాకు లేదు. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే, ప్రార్థించడం ఎట్లా సాధ్యమవుతుంది అని అడుగుతున్న అనేకులు ఎటు వెళ్ళినా నా యొక్క జవాబు ఏంటంటే, నువ్వు ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. దాన్ని అదొక అలవాటుగా మారిందనుకో, అది నువ్వు అప్రయత్నంగా చేసేస్తావు. ఫస్ట్ కష్టమవుతుంది, తర్వాత మెల్లమెల్లగా బై ప్రాక్టీస్ సాధన ద్వారా నీకు అది సింపుల్ అయిపోతుంది. డీజెస్ దినకరణ్ గారికి ఒకసారి ఇంటర్వ్యూలు అడిగారు, పాస్టర్ గారు, హౌ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ప్రే నీలింగ్ ప్రేయర్ 8 hours? యూ హ్యావ్ బిన్ ఆల్మోస్ట్ 8 hours ఇన్ ప్రే. ఎట్లా సాధ్యమైందంటే, నాకు అలవాటు అయిపోయిందండి. సింపుల్, ఒకటే ఆన్సర్, నాకు అలవాటు అయిపోయిందండి. నాకు పెద్ద కష్టం అంటే దేవునితో కనెక్షన్ దొరికితే ఆటోమేటిక్గా నేను హెవెన్లీ విజిటేషన్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎన్ని గంటల ముఖాల మీద ఉన్నాను అనేది నాకు తెలియదు. పక్కన ఉన్న శిష్యులకు వీళ్ళకు అరే నా పాస్టర్ రోజు ఇన్ని గంటలు ప్రార్థన చేశాడు అనేది వారికి తెలుసు. కాకపోతే నాకు అది పెద్ద టైంలాగా అనిపించదు. దేవునితో మాట్లాడుతున్నంతసేపు నాకు అది కొన్ని క్షణాల్లాగానే ఉంటుంది. కొంతమందికి 8 నిమిషాల మోకాల మీద కష్టమైనటువంటి 8 గంటలు పెద్ద టాస్కే. ఇట్లా సాధ్యమైందనేది ఒక పెద్ద మిరాకిల్గా ఉంటుంది. కానీ సాధన చేయడం వల్ల అన్నీ కూడా సింపుల్ అయిపోతాయి, అలవాటు అయిపోతుంది. అంటే ఇప్పుడు మనము ఈ రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇది నైట్ ప్రేయరే మనం 120 days చేసినాం ఈ రోజు వరకు, డైలీ 1 hour. ఆ మధ్యకాలంలో ఉదయకాలం కూడా 100 రోజులు మనం ఆల్రెడీ ఆన్లైన్లో లైవ్ పెట్టింది ఉంది. అది కూడా ప్రతిరోజు ఉదయకాలం గంట సేపు. ఎట్లా సాధ్యమవుతుంది ఇట్లా చేయడానికి? ఇంకా అంతకుముందు నేను చాలాసార్లు మరి ఎవ్రీడే ప్రేయరు జిఎంఆర్ పాలిటెక్నిక్లో ఉన్నప్పుడు ప్రతిరోజు 3 years ఎవ్రీడే 1 hour మేము ప్రేయర్ చేసేది. అంటే నాకు అలవాటు అయిపోయింది అనమాట. అదే నేను ఇప్పుడు ఒక రోజులో సాధ్యం కాదు ఎవరికైనా. దాన్ని బట్టి మనం ఎవరి మీద అరే నువ్వు ప్రార్థన చేస్తలేవని కూడా అనొద్దు. వాడు ప్రయత్నం చేయకపోతేనా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, సాధ్యమవుతుంది. ఇన్ని బిజీ షెడ్యూల్స్లో కూడా ఇన్ని స్ట్రగుల్స్, ఇంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత చూసుకుంటూ కూడా ప్రార్థన చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్ అని కూడా చెప్పగలుగుతాను. కానీ అలవాటు అయితే మాత్రం పెద్ద కష్టమేమి కాదు. దేవుడు కృప చూపిస్తాడు మనకు ఆశ ఉంటే. కాబట్టి దేవుడు నాకు కృప చూపిస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఏదో కార్యం ఆయన జరిగించబోతున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్న ఎన్ని ప్రార్థనలు వ్యర్థం కావు. ఇంతగా మోకరించి దేవుని సన్నిధిలో మనం అడుగుతున్న విజ్ఞాపనలు వ్యర్థం కావు. ఖచ్చితంగా వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. ద టైమ్ హెస్ కమ్. ఇట్ విల్ బీ ఇన్ ప్రాక్టికల్ వే. వి విల్ సీ దట్ రివైవల్. దేవుని బిడ్డలారా, మరి అనేక మంది ఆశ్చర్యపడుతున్నారు, బ్రదర్ మీ ద్వారా దేవుడు ఏదో కార్యం జరిగిస్తాడు, మీరు చాలా నమ్మకంగా దేవుని స్థలంలో గడుపుతున్నారు. అంటే 120 days అనేది నమ్మకం కాదు బాబు. ఒక 1000 దినాలు, 2000 దినాలు, 3000 దినాలు, 3000 గంటలు, 3000 దినాలు అంటే 3000 గంటలు మనం ప్రభుత్వంలో గడిపిన చరిత్ర. అటువంటి బిగ్ గోల్స్ పెట్టుకోవాలి. నా పాయింట్ సెట్ ఎ బిగ్ గోల్స్. మనం 3000 గంటలు పెట్టుకుంటే కనీసం 2000 గంటల వరకైనా మనం రీచ్ కాగలుగుతాం. దేవుడు బలం ఇస్తే 3000 గంటలు అయినా కూడా మనం రీచ్ కాగలుగుతాం. దేవుడు బలం ఇవ్వకపోతే మనం ఏం చేస్తామండి? సడన్గా ఏదైనా ఒక బలహీనత వచ్చి లేవలేని పరిస్థితులు పడితే మనం గంటల సేపు ముఖాన్ని పడదాం కదా. ఆరోగ్యం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడే దేవుని కొరకు ఏదైనా మన శుభ కార్యాలు సాధించగలగాలి. హల్లెలూయా. కాబట్టి అనుదిన ప్రార్థన అనేటటువంటిది అలవాటు చేసుకుంటే సాధ్యమవుతుంది. అది అలవాటు లేని వాళ్ళకి కష్టమవుతుంది. ఏదో వారంకి ఒకసారి, నెలకోసారి ప్రార్థించే వాళ్ళకి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రతిరోజు ఎన్ని పనులున్నా దేవునికి ఇవ్వాల్సిన టైం ముఖ్యం అనుకోవాలి, తర్వాతనే వేరే పనులు. నమ్మకంగా మనం అది ఒకటి చేయగలిగితే మిగతా అన్ని పనులు కూడా సెట్ అయిపోతాయి అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి నా గురి అయితే ఉదయకాలం చేసిన మూలు కూడా ప్రార్థన మీద ఉంటుంది. వ్యాపారాలు ఇవి మనం చేస్తూ ఉంటాం, బంధువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, లేకపోతే పెండ్లికి వెళ్తూ ఉంటాం, ఇంకెక్కడో ప్రైస్కి వెళ్తూ ఉంటాం. కానీ ప్రేయర్ టైం రాగానే అదొక రకమైన మూడ్ వచ్చేస్తూ ఉంటుంది మైండ్కి. ఆటోమేటిక్గా మైండ్ చెప్తూ ఉంటుంది ప్రేయర్ చేయాలి. అలవాటు దేవుని బిడ్డారా. కాబట్టి అటువంటి అలవాట్లు, మంచి అలవాట్లు మనం చేసుకోవాలి. త్రాగుడు అలవాటైన వానికి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, టైం కాగానే వానికి వైన్ షాపు, కళ్ళు కంపౌండ్ గుర్తుకొస్తుంది. దాని వరకు అప్పన చేస్తాడు.
దేవుని స్నేహితుడిగా పట్టుకొని పోతాడు. అలవాటు ఆటోమేటిక్గా మనకి ఆ స్థలానికి తీసుకెళ్తాయి. అట్లా మంచి అలవాట్లు మనం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచి అలవాట్లు ఒకటి ఏంటంటే ప్రార్థన చేయడం. దాని కొరకు మనం వెళ్ళే అలవాట్లు చేసుకోవాలి. ఒక ప్రార్థన అనేది నువ్వు ఒక 2 గంటలు మోకరించి ప్రభుత్వాన్ని గడపాలంటే నీకు ఉండాల్సిన అలవాట్లు ఏంది అక్కడ? ఆ 2 గంటలు ఫోన్ పక్కకు పెట్టి అలవాటు ఉండాలి. ఆ 2 గంటలు నువ్వుకున్న ఎంత డీప్ కమ్యూనికేషన్లు అయినా, ఎంత ఎమోషనల్ కమ్యూనికేషన్స్ అయినా పక్కకు పెట్టాలి. ఆ 2 గంటలు ఎన్ని విలువైన కార్యక్రమాలు ఉన్నాయి, ఎంత లాభకరమైన కార్యక్రమాలు ఉన్నాయి అనుకున్న పక్కన పెట్టాలి. ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఒక 2 గంటలు మోకరించి ప్రార్థించలేదు. కొంతమంది ప్రార్థనలో ఉన్నా కూడా వాడు అంతా ఎక్కడెక్కడో ఉంటుంది మైండ్ అంతా. అది కూడా చాలా డేంజర్. ప్రార్థనలో ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ కార్యక్రమాలు చేయొద్దు. ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థనలోని అన్నిటిని అవాయిడ్ చేసి పీస్ఫుల్గా మనం ప్రభు సన్నిధిలో మోకరించాలి. అది అలవాటు చేసుకోవాలి. అన్నిటిని అవాయిడ్ చేయడం ప్రార్థన సమయంలో అలవాటు చేసుకోవాలి. అవతల లేని తర్వాత మళ్ళీ థింక్ చేయొచ్చు వాటి గురించి. నాకు వ్యాపారం యొక్క భారం ఉందనుకో, ప్రేయర్ టైంలో పక్కకు పెట్టేసేయాలి దాన్ని సింపుల్గా. ప్రేయర్ అయిపోయినాక మళ్ళీ దాని గురించి థింక్ చేయి. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ప్రేయర్ టైంలో పక్కకు పెట్టేసేయాలి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబ బాధ్యతల్ని నువ్వు ఆలోచన చేయ వాటి గురించి. అట్లా ఏదైనా, ఏ స్నేహమైనా, ఏ అలవాట్లైనా అవతల ఉన్నాయి. ప్రార్థన టైంలో మాత్రం అవి మనకు గుర్తుకు రాకుండా మనం సాధన చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ వీ షుడ్ కాన్సన్ట్రేషన్ అపాన్ ద హోలీ స్పిరిట్, వీ షుడ్ కాన్సన్ట్రేషన్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ షుడ్ కాన్సన్ట్రేషన్ అపాన్ ద జీసస్ క్రైస్ట్ ఉంది. హల్లెలూయా. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని మనము ఆరాధించాలి. ఇక్కడ చదివిన లేఖన భాగంలో కొద్దాం, ఒక 5 నిమిషాల్లో మనము ముగించుకుందాం. ఏమంటుండంటే, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనల్ని గురించి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. దేవుని బిడలారా, పరపక్షముందు ఉండువాడు మన గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా మనం బ్రతకాలి. ఇటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉంటాయి. కాంట్రవర్సీ మాట, మన గురించి ఎవడు ఏం మాట మాట్లాడినట్లు మనం బ్రతుకుండాలి అని మనం అనుకోవడం తప్పు కాదు, బ్రతకడం తప్పు కాదు. కానీ విలాప వాక్యములలో ఒక మాట అంటాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయములో ఏమన్నాడు? అతడు ఏంటండి నిందతో నింపబడుతూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా రచించినటువంటి విలాప వాక్యములు దయచేసి మూడవ అధ్యాయము 30. అతడు కొట్టువారి తట్టు తన చెంపను త్రింపవలెను, అతడు నిందతో నింపబడవలెను. ఏంటండి, ఎప్పుడు నింద అనేటటువంటిది ఎట్లా వస్తుంది చెప్ప? నిందతో నింపబడమని దేవుడు కాబట్టి నేను బాగా నిందించబడాలి అని మనం ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అది దేవుని చిత్తమేనా? నిప్పు లేని పొగ రాదు అనేది లోక సామెత. ఏంది? నిప్పు ఉంటేనే పొగ వస్తుందండి, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నిప్పు లేకపోయినా పొగ వస్తుంది అనే దానికి మంచి ఉదాంతం మన అయ్యగారు ఆదిపస్తంభం అనే బుక్లో రాశాడు. యోసేపు జీవితంలో నిప్పు లేదే పొగ వచ్చింది. అంటే అక్కడ ఇద్దరు కన్వర్జేషన్ జరిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు అసలు ఆమె టచ్ చేయకుండా, లేకపోతే ఆమెతో కమ్యూనికేషన్ పెట్టకుండా, లేకపోతే ఆమె దగ్గరికి పోకుండా, ఆమె అంతా ఊహించుకోవద్దు మనం. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఈమె ఎక్కడో ఉన్నదని కాదు. అక్కడ వారిద్దరి మధ్య కొంత సంవాదం జరిగింది. వస్త్రపు చెంగును పట్టుకుంటే అంత దగ్గర దాకా ఎందుకు పోయి ఉంటాడు యోసేపు? ఏంటంటే అంటే ఏదో తప్పు చేద్దామని పోలేడు ఆయన. రాజుగారు భార్య పిలిచింది, ఏదైనా పని ఉన్నదేమనే ఉద్దేశంతో పోయి ఉంటాడు. వెళ్ళిన ఉద్దేశం మంచిదే, మరి అట్లా చాలాసార్లు చేసింది ఆమె. మాటికి ఆమె అలాగూ ఆయనను విసిగిస్తూ వచ్చింది. మాటికి ఆమె వంతు ఆమె ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడో ఒకసారి వీడు టెంప్ట్ కాకుండా పోతాడా, ఏదో ఒక సందర్భంలో వీడు నా మాయలో పడకుండా పోతాడా అని యోసేపు మీద భయంకరమైనటువంటి కుట్ర ఆ పోతీఫర్ గారి భార్య రచించింది. ఇప్పుడు యోసేపుకు నింద వచ్చింది. ఇదిగో పోతీఫర్ భార్య మీద వీడు అఘాయిత్యం చేయడానికి వెళ్ళాడంట. ఆమె మంచిది గుణవతి అయినటువంటి భార్య,
మరి చాలా నమ్మకస్తురాలు తన భర్త కాబట్టి ఆ వ్యక్తిని దగ్గర రానియకుండా ఆమె వికటించింది. ఆ వ్యక్తి యొక్క వస్త్రపు చెంగును పట్టుకొని ఆమె అరిసింది, లోడు చేసింది. కాబట్టి అందరూ ఆమె సాక్ష్యమే నమ్మారు. మా పాయింట్ ఏంటంటే అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి ఏంటంటే అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? అక్కడ యోసేపు ఆ ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఒక పని మనిషిగా ఉన్నాడు, లేకపోతే ఇంట్లో యజమానుడు ఉన్నాడు, ఏదో ఒక పని మీద ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఖచ్చితంగా పిలిస్తే పోయేటటువంటి డ్యూటీ ఆయనది, చెప్పిన పని చేసే డ్యూటీ ఆయనది. అటువంటి నిందలే అనేక మంది ఆధ్యాత్మిక జీవితంలో వస్తాయి. ఒట్టిగానే ఇప్పుడు నాకు ఏ సంబంధం లేని పిల్ల మీద ఎవడన్నా నాకు నిందిస్తాడా? ఏదైనా పిల్ల మీద, ఏదైనా పిల్లానికి, లేకపోతే ఏదైనా పిల్లాని మీద, ఏదైనా పిల్లకు నిందలు వచ్చినాయంటే, పుకార్లు వచ్చినాయంటే ఒట్టిగా వస్తాయా? పుకార్లు ఎందుకు వస్తాయి? దెర్ ఇస్ ఎ కన్వర్సేషన్, సంథింగ్, ఏదో కొంతైనా వారిద్దరి మధ్య కమ్యూనికేషన్స్ జరగడము. పరపక్షమందు వాడు ఒకవేళ వాడు మంచోడైతే, నేను ఒకవేళ చెడ్డ కార్యం చేస్తూ ఉన్న స్థితిలో నన్ను చూసినా వాడు మంచిగానే ఊహించుకుంటాడు. డిపెండ్ అపాన్ దెమ్ సెల్ఫ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు వాడు చెడ్డడు ఆయన అనుకో, అవతల వాడు కామందుడు అయిపోయి, అవతల వాడు దొంగ దోపిడిదారుడు అయిపోయి ఉంటే వాడు ఏమనుకుంటాడు? నిన్న తల్లితో మాట్లాడినా వాడు అపార్థం చేసుకుంటాడు, నిన్న చెల్లితో మాట్లాడినా వాడు అపార్థం చేసుకుంటాడు, నేను నాకు రక్త సంబంధులతో ఎవరితో మాట్లాడినా వాడు అపార్థం చేసుకుంటాడు. ప్రాబ్లం వాందా నాదా ఏంటంటే, ఇప్పుడు పరపక్షమందు వారికి మనము చెడ్డ మాట ఏది పలకకుండా జీవించడం సాధ్యమవుతుందా ఈ లోకంలో అంటే కాదు. ఏదో ఒక రీతిగా మన గురించి పరపక్షమందు వాడు చెడ్డదే మాట్లాడుతూ ఉంటాడు. యేసుప్రభు గురించే మాట్లాడారు చెడ్డగా, సమర స్త్రీతో మాట్లాడినప్పుడు కానీ, వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఇంకా అనేక సందర్భాలలో యేసుప్రభు ఏమని అడిగినా తిండిపోతూ అన్నారు, ఈయన దయ్యం పట్టిన వాడు అన్నారు. ఎట్లా పుట్టినంటారా? ఇప్పుడు దయ్యం పట్టిన వాడు ఎందుకని చెప్పండి, ఆయన దయ్యం పట్టిన వాంతో యేసుప్రభు కూర్చొని మాట్లాడుతున్నాడు. కానీ స్వస్థ చిత్తుడై ఉండ చూచి దయ్యాలతో మాట్లాడుతున్నాడు. ఈయన దయ్యాలకు గురువు అయి ఉన్నాడు. దయ్యాలు అందరికీ మాట్లాడే కదా. ఇప్పుడు యేసుప్రభు అక్కడ పోయి వారిని మాట్లాడకపోతే ఆ నింద వచ్చేది కాదు కదా ఆయన మీద. మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యేసుప్రభు మీద నింద వచ్చింది, అక్కడికి వెళ్ళకపోతే ఆ నింద వచ్చేది కాదు కదా. ఎప్పుడైనా నిందలు ఒట్టిగా రావో అక్కడ కొంత రియాలిటీ ఉంటుంది. కాకపోతే ఆ రియాలిటీని అర్థం చేసుకుంటున్న వ్యక్తుల యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది. అక్కడ ఇప్పుడు యేసుప్రభుల వారు మార్త మరియల ఇంటికి ఏ ఉద్దేశంతో వెళ్ళినాడు, ఎప్పుడు వెళ్ళినా ఆ గ్రామానికి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినాడు, ఇద్దరు యవన స్త్రీలు ఉన్నారు వివాహం చేసుకోకుండా, ఒంటరిగా ఉన్నటువంటి సమర స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు, ఆయన ఇంటెన్షన్ ఏంది? వారిని బలపరచాలనే ఉద్దేశంతో వెళ్ళినాడు. కానీ మతోన్మాదులకు కానీ మూర్ఖులకు కానీ వాక్య జ్ఞానం లేని వానికి ఏం కనబడుతుంది? ఆమె క్యారెక్టర్లెస్ ఫెలో, ఆమె ఒక వేశ్య. ఆమెతో ఇప్పుడు మనమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే ఒక వేషతో మనం మాట్లాడుతున్నాం, ఇవ్వడం చూసిండు అనుకో, అలా మనం ఏం మాట్లాడుతున్నామో డజంట్ మ్యాటర్. అది చూస్తే ఏమనుకుంటాడు? ఆమె వేషం తెలిసిన తర్వాత అరే ఈయన ఏదో ఆమెతోని లైన్ కలుపుకుంటున్నాడు, ఆమెతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఊహించుకుంటారు మనుషులు. కాబట్టి పరపక్షమందు వాడు మన గురించి చెడ్డ మాట ఏదైనా పలకకుండా జీవించాలంటే అది భౌతిక సంబంధమైన విషయాల్లో సాధ్యం కాదు. ఖచ్చితంగా మన గురించి కొంతమంది చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాక్య విషయంలో ఎవరు మాట్లాడకుండా మనం ఉండాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. పౌలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎవరిని గురించి భౌతికంగా చెడ్డగా మాట్లాడడు, నువ్వు మంచిగా బతుకుతాయనేది కాదు. పౌలు గురించి అనేకులు చెడ్డగా మాట్లాడినరు, పౌలును అనేకులు భ్రష్టుడు అనుకున్నారు, పౌలును అనేకులు శరీర సంబంధం అనుకున్నారు. ఆయన అట్లా చేస్తాడు ఆ స్టేట్మెంట్? ఆయన గురించి కాదు. అక్కడ ఏమంటాడు తర్వాత, నీ ఉపదేశము మోసము లేనిది గాను, అంటే ఉపదేశమును బట్టి ఏమంటారు వాడు చెడ్డదిగా పలుకుతాడు. ఈ వ్యక్తి చెడ్డదానిని బోధిస్తున్నాడు, ఈ వ్యక్తి అసత్య బోధల్ని బోధిస్తున్నాడు, ఈ వ్యక్తి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన బోధ బోధిస్తున్నాడు. జోన్లోకి నువ్వు వెళ్ళొద్దు. అనేకులు ఆ జోన్లోకి వెళ్ళినారు మొదటి శతాబ్దంలోనే. మృతుల పునరుత్థానం లేదని కూడా బోధిస్తున్నాడు. ఏంటండి ఇప్పుడు వాడి గురించి సత్యం పెరిగిన వాడు ఏం చెప్తాడు? అది అబద్ధ బోధ. అంటే ఎందుకు మృత పునరుత్థానం లేకపోతే ఎందుకు ఇంకా మన ప్రయాస, మన యొక్క రక్షణ రక్షణ దాంట్లో ఉన్న రక్షణ ఆనందం ఎక్కడ ఇంకా ఏంటంటే నీ యొక్క బోధ గురించి, నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలేను. ఏంటంటే
వాక్య విషయంలో మన గురించి ఎవడన్నా చెప్పిన అనుకో, బ్రదర్ నువ్వు ఇది చెడ్డ చెప్పినావు, ఇది కరెక్ట్ కాదు వాక్యము అంటే, బ్రదర్ రండి కూర్చొని మాట్లాడదాం అంటాం మనం. పిడి సుందర్రావు గారు జన్మపాపం మీద మాట్లాడినప్పుడు రంజిత్ ఫీర్ గారు అప్పుడు 2013, 12 ఆ సమయంలో 11, 12 ఆ సమయం శుభార్త ఛానల్లో అయ్యగారిది వాక్యం వస్తున్న టైం అది. జన్మపాపం మీద పిడి సుందర్రావు గారు నాతో డిబేట్కి వచ్చి కూర్చుంటే ₹1,00,000 నేను ఆయనకి ఇస్తా, వచ్చి కూర్చుంటేనే ఈ తరకంలో వాదంలో వాట్ ఈస్ ద రియాలిటీ, వాట్ ఈస్ వాట్ అనేది తెలిసిపోతుంది తర్వాత. రండి అంటే ఆయన అంటాడు, బాబు ఆయన ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకరు కాబట్టి నువ్వు ఇంటర్నేషనల్ కాదు కదా, మేమున్నాం మాతో వాదించని ఆయన శిష్యులు అంటారు. బాబు ఆ బోధన ప్రతిపాదించిన వ్యక్తి ఆయన. ఇంటర్నేషనలా లోకలా గల్లా దిల్లా అనేది మ్యాటర్ కాదు, ఆ బోధన ప్రతిపాదించుండు. నేను ఆ బోధకు వ్యతిరేకంగా జన్మపాపము ఉన్నదని నేను ప్రతిపాదించిన, మా ఇద్దరికి జరగాలే వాదం. ఇప్పుడు ఆయన ఇంకో కొన్ని రోజులలో ఈ లోకయాత్ర ముగిస్తాడు. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది వాదం? ఇప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడొద్దంటే ఏంటంటే, సవాళ్ళు చేసి వాడిని ఓడించినా వీడిని ఓడించినా, వాడు నన్ను చూసి టాయిలెట్ పోసుకున్నాడు, వీడు నన్ను చూసి వానికి పడ్డది, ఇది పడ్డది, అది పడ్డది అని చెప్పి అంతమైపోయింది. ఒక్కటి లేదు యూట్యూబ్లో ఆయన చర్చలు చేసినట్టు కానీ, ఎక్కడన్నా ఎవరితోనన్నా మాట్లాడినట్టు కానీ, లేకపోతే ఎక్కడన్నా డిబేట్లు చేసినట్టు కానీ ఏమన్నా ఉందా అంటే ఒక్కటి లేదు. మరి నమ్ముతున్న వారు ఎట్లా నమ్ముతున్నారో నాకు అర్థమవుతలేదు. రంజిత్ ఫీర్ గారు ముస్లిం మేధావులతో చేసిన చర్చలు ఉన్నాయి, హైందవులతో చేసినటువంటి చర్చలు ఉన్నాయి, బహిరంగ భేటీలు ఉన్నాయి, త్రిత్వ సిద్ధాంతవాదులతో మాట్లాడినటువంటి బోధలు ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ ప్రూవెన్, ఇట్ ఈస్ రికార్డెడ్. మరి నువ్వు ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్ అని ఎట్లా చెప్పుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఆయన నువ్వు ఎవరికి ఛాలెంజ్ చేసి ఏడు గెలిచొచ్చు నేను చెప్పుకోవడానికి? ఒక్కటి నిరూపించబడ్డది లేదు. ఏంటంటే ఈ ఛాలెంజ్లు చేసి ఆయన జీవితం అంతమైపోయింది. ఒక్కరితో కూర్చొని మాట్లాడేది ఉండదు. ఇప్పుడు బోధ విషయంలో అటువంటి జోన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఖచ్చితంగా అందరూ చెడ్డగారే వాళ్ళు అబద్ధ బోధ చేస్తారు. పై జన్మపాపము లేదనేటటువంటి బోధ ఏంటంటే, ఇప్పుడు కుక్కకు కుక్క పిల్లలే పుడతాయి, కుక్కకు మనిషి పిల్లలు పుట్టాయి, మేకకు మేక పిల్లలు పుడతాయి, పందికి పంది పిల్లలు పుడతాయి. ఆదం అవ్వాలనేటటువంటి మొదటి మూల పురుషులు తప్పు చేయడం బట్టి, ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి వారి రక్తం పంచుకొని పుట్టినటువంటి అందరికి కూడా మనలో పాప నియమం వస్తున్నది. స్వభావ సిద్ధంగా మనం దైవోగ్రతకు పాత్రులము. ఈ కారణాన్ని బట్టి మనం రమ్మి రక్షణ పొంది మారు ముడుసు పొంది బాప్సం పొందాలని మనం చెప్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మన హైందవ సోదరులు ఉన్నారు. ఇప్పుడు ప్రయాగరాజు, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసినటువంటి నీరు అక్కడికి వస్తుంది కాబట్టి అక్కడ పుణ్యస్నానాలు చేయని గురించి మనం దాన్ని విమర్శించాం. పుణ్యస్నానాలు చేయమని మనం చెప్తున్నాము, గంగలో మునగాలని కూడా మనం చెప్తున్నాం, గంగలో మునిగితే పాపాలు పోతాయని మనం చెప్తున్నాం. కానీ ఏ పాపం గురించి నువ్వు అక్కడ ఒప్పుకుంటున్నావు అనేది పాయింట్. ఏంటంటే దాని మీద చాలా జోక్స్ వచ్చినాయి. గంగలో మునిగితే పాపాలు పోతాయంటే మరి పోలీస్ స్టేషన్లో ఉన్న వారందరినీ తీసుకుపోయి మునిస్తే వారి పాపాలు అయిపోతాయి కదా, ఇంకా వాళ్ళకి జైల్లో పెట్టేందుకు అయితే ఎవరో ఒకరు ట్రోల్ చేస్తారు. ఒక స్త్రీ గారు, నేను పోయి పుణ్యనదిలో పుణ్యస్నానాలు చేసి వస్తాను నేను అని చెప్పేసి బయలుదేరితే, ముందుగా నువ్వేం పాపాలు చేసినావో చెప్పు అంటున్నాడు భర్త. నువ్వు చేసిన పాపాలు అని చెప్పు, తర్వాత పోయి ముందుకు వచ్చాను అంటున్నాడు. ఇక పోతుందా ఆమె? అంటే మన దగ్గర అటువంటి కన్ఫ్యూజన్ లేదు. మేము మునుగుమని చెప్తున్నాం. మేము కూడా ఒక నదిలో మునుగుమంటున్నాం. అది యేసుక్రీస్తు రక్తం ఉన్నది. నీ క్రియాపాపం గురించి మాకు లెక్క అవసరం లేదు. నువ్వు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసినావు, ఎక్కడెక్కడ ఏం చేసినావు, ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నది, ఏ రకమైన అక్రమాలు నీ జీవితంలో ఉన్నాయి, ఏ రకమైన అడల్టరీ నీ జీవితంలో డజంట్ మ్యాటర్ అండి. ఇవన్నీ ఏం లేకపోయినా బై బర్త్ నీలో వచ్చినటువంటి జన్మతః పాపానికి నువ్వు నరక పాత్రలు అయిపోతున్నారా బాబు. జన్మ కర్మ పాపముల నుంచి విడిపించట కేసులో మీ లోకానికి వచ్చిందని మనము ఆ వ్యక్తి జీవితంలో సువార్తను ప్రకటిస్తాం. మరి ఇప్పుడు వీడు జన్మములోనే పాపం లేదంటాడు. జన్మ పవిత్రమైంది, దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన ఎట్లా పాపలను ఇస్తాడు? ఆయన పరిశుద్ధమైన వాడు కాబట్టి మనకు పరిశుద్ధమైందే బహుమానానికి ఇస్తాడు. కుమారులు యోగ స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అని ఉన్నది కదా బైబిల్లో. కాబట్టి శుక్రకణంలో పాపం ఉన్నదా, గర్భంలో పాపం ఉన్నదా? ఇదంతా పవిత్రమైన కార్యం కదా. అంటే మన ఎవరో ఒకరు అడిగారు, మరి వ్యభిచారం వల్ల పుడుతున్న పిల్లలు కూడా పవిత్రులు అంటే పవిత్రులు అంటున్నాడు. ఎంత ఆక్రమం చూడండి. అందరు పవిత్రులే. అన్ని గర్భఫలాలు దేవుడు ఇస్తున్నాడు. అన్ని గర్భఫలాలు దేవుడు ఇస్తలేడు, నీకు తెలియదు.
ఇప్పుడు దేవునికి విరోధమైనటువంటి జాబితానే ఎక్కువ ఉన్నది భూమి మీద. అవన్నీ గర్భఫలాలు దేవుడు ఇచ్చి కొట్టుకోమంటున్నా, మతాల పేరిట, కులాల పేరిట. కొంతమంది దేవుని యొక్క ప్రణాళికలు లేకుండా ఉన్నవారు కూడా పుడుతున్నారు. ఇది జీర్ణం చేసుకోవడానికి చాలా కష్టం. విశ్వచరిత్ర బుక్ చదివితే అర్థమైంది. కాబట్టి అందరూ అందుకే రక్షణ పొందరు. ఈ కారణాన్ని బట్టి దేవుని సంకల్పంలో భాగంగా పుట్టిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. వాళ్ళు కూడా జన్మతః పాపులైన పుడుతున్నారు, ఆదాము రక్తం పంచుకొని పుడుతున్నారు. అయినా వీరు మధ్యలోకి వచ్చిన తర్వాత కొంత మార్పు వారిలో వస్తున్నది. అయ్యా నేను పాపిని తండ్రి నన్ను క్షమించని సువార్తని విని అంగీకరించి మారు మనసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బోధల్ని బట్టి ఏమంటున్నాడు? నీ వాక్యము, నీ ఉపదేశమును బట్టి నీ మీద చెడ్డ మాట ఎవడు ఏదైనా చెప్పకూడదు. ఒకవేళ మన మీద చెప్పారు అనుకో, ఏదైనా చెడ్డ మాట చెప్పారు అనుకో బ్రదర్, ఇప్పుడు ఇంతకాలం ఏమన్నారు తెలుసా? శ్రమల కాలంలో భూమి మీద సంఘము ఉంటుందండి అని ఓఫీర్ గారు చెప్పినటువంటి బోధ అందరు ఖండించారు. శ్రమలు రావండి క్రైస్తవులకు, మనల్ని దేవుడు ఎత్తుకుంటాడు, మనల్ని దేవుడు కాపాడుతాడు, మనల్ని దేవుడు దాచుతాడని ఏవేవో మాటలు చెప్పారు. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో ఎటు చూసినా క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి. మన మణిపూర్లో భయంకరంగా చిత్రహింసలు చేసిండ్రు, క్రైస్తవ సంఘాన్ని భయంకరంగా హింసించారు, రేపులు చేసారు, మర్డర్లు చేసారు, ఎన్నో చిత్రహింసలు. మరి ఇప్పుడు ఈ శ్రమల్లో మనకు దేవుడు మన శ్రమల గుండా పోనీయడని చెప్తున్నటువంటి బోధకుల యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవి శ్రమలు కావా? ఏ శ్రమ రానియకుండా నువ్వు ఎత్తబడతావా? మనం అనేక శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో పోవాలని రంజిత్ ఓఫీర్ గారు ఎప్పటి నుంచో చెప్తుంటారు బాబా. అది అపోస్తుల బోధ. కాబట్టి సంఘం మహాశ్రమల కాలం గుండా వెళ్తుంది అనేది అయ్యగారి బోధ నిర్వచించి నిరూపించిన ఆయన సిద్ధాంతాన్ని చేసింది. ఇంతకాలమేమో మనం శ్రమలో ఉండమని మాట్లాడి దేశమంతా ఈ పరిస్థితులు మారుతూ ఉంటుండగా రంజిత్ ఓఫీర్ గారి బోధను ఒప్పుకోవడం ఇష్టం లేక, శ్రమల గుండా మనం కూడా ఉంటామని ఒప్పుకోవడం ఇష్టం లేక, ఓఫీర్ గారు ఏం ముద్ర చెప్పిన వాడు కాదండి అంటే నువ్వు ఇంతకాలము సిగ్గుశరం లేకుండా శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉండదు, క్రైస్తవులకు శ్రమలు రావు అనే బోధలు చేసి ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారుతూ ఉంటుండగా, ప్రభుత్వాలు మారుతుండగా, క్రీస్తు విరోధమైన చట్టాలు వస్తూ ఉంటుండగా, క్రైస్తవులను క్రూరంగా హింసిస్తూ కొడుతూ చంపుతున్నటువంటి ఈ తరుణంలో ఇక మా బోధ కరెక్ట్ కాదని అంగీకరించే హృదయసున్నతి లేక, యథార్థత లేక లాస్ట్కి వచ్చి ఏమంటున్నారు? ఓఫీర్ గారు మొదట ఇంతకన్నా ముందు చాలామంది చెప్పారు ఆ బోధ. సరే ఇప్పుడైనా నువ్వు అది అంగీకరిస్తున్నావు, అది మా పాయింట్. రంజిత్ ఓఫీర్ గారు చెప్పినందుకు నువ్వు దాన్ని అంగీకరించకుండా ఉంటున్నావా? రంజిత్ ఓఫీర్ గారు చెప్పకపోయినా పర్వాలేదండి, ఇంతకుముందే ఉన్నది కాబట్టి ఇప్పుడు అంగీకరిస్తున్నా, నేను మార్చుకుంటున్నాను చెప్పాలి వాడు యథార్థవంతులు అయితే. ఇంతకాలం నేను శ్రమల గుండా సంఘం భూమి మీద ఉండదండి, శ్రమల్లో దేవుడు మనల్ని కాపాడతాడని బోధ చేసిన వాళ్ళందరూ కూడా వారు మీడియాలో వచ్చి చెప్పాలి క్షమాపణ. రంజిత్ ఓఫీర్ గారికి విరోధంగా మాట్లాడిన ప్రతి ఒక్కడు. ఒక ఆయన మొన్న చనిపోయాడు, ఆయన నేను ప్రశ్నిస్తాం అనుకున్నా, ఆయన పేరు ఉండే, ఆయన పేరు గుర్తుకొస్తలేదు. రంజిత్ ఓఫీర్ గారి బోధ తప్పు, మనకు శ్రమలు రావు, కష్టాలు రావు అని ఆయన బైబుల్ టీచర్, పేరేమున్నది, గజ్వల్ కూడా చాలాసార్లు వచ్చాడు. ఆయన పేరు మెన్షన్ చేసి మరీ చెప్పాడు రంజిత్ ఓఫీర్ గారి బోధ తప్పని. మరి మణిపూర్లో జరుగుతున్న సంభవాల గురించి ఏం మాట్లాడతావు, యూపీలో జరుగుతున్న సంభవాల గురించి ఏం మాట్లాడతావు, జార్ఖండ్లో, రాజస్థాన్లో అన్ని ప్రాంతాల్లో క్రైస్తవులను క్రూరంగా హింసిస్తున్నారు పాస్టర్ గారు, ఇవన్నీ శ్రమలు కావా, ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు అని అడుగుదామని అనుకున్నా. ఆయన చనిపోయాడు. ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత రియలైజేషన్ వచ్చింది, అరే ఎంత తప్పు చేసినా రంజిత్ ఓఫీర్ గారు విరోధంగా మాట్లాడని. పరదేశంలో ఉండి ఇప్పుడు అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. నేను చాలా తప్పు చేసిన రంజిత్ ఓఫీర్ గారు విరోధంగా మాట్లాడి, దేవుడు పంపినటువంటి ప్రవక్త ఆయన దగ్గర సత్యం ఉన్నదని ఆడి విధంగా రియలైజేషన్ వచ్చింది ఆయన. కాబట్టి దేవుని బిడ్డలు చాలామందికి మార్చుకునేటటువంటి హృదయ సున్నతి ఉండదు. ఒక వ్యక్తి గురించి ఎప్పుడైనా మనం నెగిటివ్ మాట్లాడమనుకో, మళ్ళీ మనకి స్వారీజీకి చెప్పి వానితో కలవడము, వాని బోధన వెంబడించడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. అది ఏ విషయంలోనైనా. నా వరకు పొరపాటు జరిగింది సహోదరా, దయచేసి నువ్వు క్షమించండి, మన ఇద్దరం మళ్ళీ సమాధానంగా ఉందామని ఎవడైతే తగ్గించుకొని పోతాడో, ఒకవేళ ప్రభు సంకల్పంలో వాడగనుకుంటే, ఏ వ్యక్తి అయితే వాడిద్దరి మధ్య జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో వీడు తగ్గించుకొని పోయి ఎవడైతే క్షమాపణలు చెప్తాడో వానికన్నా ఎక్కువగా దేవుడు ఘనంగా వాడుకుంటాడు. ఈరోజు చాలామందికి ఈ మైండ్ లేదు. శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదని బోధ చేసిన వారందరూ కూడా ఈరోజు వారి వయసు ఎట్లా వస్తుంది తెలుసా? ఇది రంజిత్ ఓఫీర్ గారు మొదట చెప్పిన బోధ కాదండి, అంతకుముందే చాలామంది చెప్పారు అని మాట్లాడుతారు. ఎందుకు అంటే అంగీకరించరా? మీరు అంగీకరించలేరా? మీ స్టాండ్ చెప్పండి. ఇప్పటికైనా మీ స్టాండ్ ఏంది? శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉంటుందా ఉండదా? మహాశ్రమల కాలంలో ఎంతకాలం ఉంటుంది? ఈ క్లారిటీ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు అందుకే రేపు ఢిల్లీలో యుగాంతం ఇంగ్లీష్ బుక్ రిలీజ్ అవుతున్నది. అయ్యగారు దాంట్లో ఇంకా కొంత దాన్ని ప్రొలాంగ్ చేసి అంశాన్ని ఇంకా వివరంగా రాశాడు. కొన్ని పేజీలు తెలుగులో కంటే ఇంగ్లీష్లో కొన్ని పేజీలు పెరిగినాయి. అది వివరణ, ప్రస్తుత పరిస్థితులు కూడా కొన్ని యాడ్ చేయాల్సి వచ్చింది, యుద్ధ వాతావరణాలు ఇవన్నీ కూడా యాడ్ చేశాడు ఇంగ్లీష్లో.
దేవుని బిడ్డలారా, చాలామందికి వారి గురించి చెడు మాట మనం మాట్లాడుతున్నాం అంటే ఒకటిగా మాట్లాడతాం. ఇప్పుడు నిన్న నేను ఆయన గురించి జఫా గురించి మాట్లాడినా, నిన్న కాకమున్నా ఒకటిగా మాట్లాడతామా చెప్పు? చెడ్డ ఎందుకు మాట్లాడతాం? మనకేమన్నా తిన్నదారు కాకనా ఎవరి గురించైనా చెడ్డ ఎందుకు మాట్లాడతాం మనం? ఆయన వయసు ఎంత, ఆయనకున్న అనుభవం ఎంత సేవలో, ఆయన రంజుతో వీరు గారిని విమర్శించి వాడు వీడని మాట్లాడంత స్థాయి అయినదా? ఇప్పుడు నేను మాట్లాడితే ఆయనకు మరి ఇప్పుడు ఆయనకు డైరెక్ట్ ఈ వీడియో చూసిండు అనుకో, జఫానీ శాస్త్రి గారు నా వీడియో చూసిండు అనుకో, ఈ బచ్చగాడు నా గురించి మాట్లాడుతున్నాడు, ఆయనకు కాలదా? చాలా కాలుతుంది. చిన్న పోరాడినాడు వీడు నా గురించి వాడు వీడని మాట్లాడుతున్నాడు, ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. నేను మాట్లాడితే నీకు ఎంత కాలుతున్నదో నువ్వు మాట్లాడితే మా గురువు గారు కూడా అంతే ఉంది. ఎందుకంటే నువ్వు ఆయన ముందు బచ్చగాను, ఆయన అనుభవంలో కానీ ఆయన సేవలో కానీ అంతకుముందు ఈయననే సాక్ష్యం ఇచ్చిండు ఎంతో అద్భుతంగా. ఆయన ఎక్కడెక్కడ మీటింగ్ పెడితే మేము పరుగులు పెట్టి వాక్యాలు వినొచ్చేది, చాలా సత్యాలు నేర్చుకున్నాం, చాలా పాటలు ఆయన ద్వారా మేము బలపడ్డాం ఆ పాటలు వాడి అని ఏదో కలిబొళ్ళు కబుర్లు చెప్పి ఈరోజేమో శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉండదు అనేటువంటి బోధనలో పోయి గాలిబిల్లో పడి మళ్ళీ రాజకోసి రంజితోఫర్ గారిని విమర్శిస్తున్నాం. మేము ఎప్పుడైనా ఎవరైనా ఒట్టిగా మనం గెలుక్కోం, ఎవరైనా ఒట్టిగా ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడడం. వాడేదైనా మాట్లాడిన తర్వాతనే మన గురించి వెళ్తుంది రియాక్షన్. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చెడ్డ మాట మన గురించి భౌతికంగా ఎందరైనా మాట్లాడుకున్నాండి. భౌతికంగా మన గురించి చాలా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. యోసేపు గురించి చెడ్డగా మాట్లాడుకున్నట్టే దెర్ ఇస్ ఏ రీజన్. వాటిద్దరు కమ్యూనికేషన్స్ ఉన్నాయి, మాట్లాడుకోవడం జరిగింది. ఉద్దేశం అది కాకపోయినా, ఈయన ఇంటెన్షన్ అది కాకపోయినా, కన్వర్జేషన్ పరిశుద్ధంగా ఉన్నా ఆమె దాన్ని బ్యాడ్గా న్యూసెన్స్ చేసింది పోతిఫర్ భార్య. అట్లా కొంతమంది బ్యాడ్గా న్యూసెన్స్ చేస్తారు. కొంతకాలం మంచిగా కమ్యూనికేషన్లో ఉండి ప్రేమగా ఉండి రిలేషన్ చేసి కొంతకాలము మనతో అన్ని రీతులుగా సన్నిహితంగా ఉంటారు, మనలో పాలు నీళ్ళు కలిసినట్లు కలిసిపోతారు. తర్వాత ఎక్కడన్నా ఒకసారి చిన్న తేడా రాగానే ఏదో విషయంలో తేడా వచ్చినందుకు ఈయన నాకు అప్పుడు అట్లా చేసిండు, అప్పుడు నాకు ఇట్లా భుజం మీద చేసిండు, నాకు ఈడ చేసిండు, ఆడ చేసిండు, నాకు ఇట్లా గెలికిండు, అట్లా గెలికిండు, వీళ్ళే మళ్ళీ రూమర్ పుట్టించడానికి అవకాశం ఉంటుంది. అదే చేసింది పోతిఫర్ భార్య. ఈ రిలేషన్షిప్ లేకపోతే, ఈ కమ్యూనికేషన్ లేకపోతే, ఈ కన్వర్జేషన్ లేకపోతే, ఈ సన్నిహిత్యం లేకపోతే ఆ నింద రాదు కదా. నిందలు వచ్చినాయంటే దెర్ ఇస్ ఏ సమ్ ఏంటంటే ఫెలోషిప్, ఏదో కొంత వారి ఇద్దరి మధ్య కొంత ఉంటుంది. ఎవడైనా ఒట్టే శత్రువు కాడు. ఇప్పుడు రోడ్డు పండు నా శత్రువు అవుతాడా? ఎవడు శత్రువు అవుతాడు? దేవునితో అతి సన్నిహితంగా ఉన్నటువంటి లూసిఫర్ చాలా కాలం దేవునితో నడిచినోడే శత్రువు అయ్యాడు. ఇప్పుడు ఏ భక్తునికైనా ఏ దైవజనుడికైనా ఎక్కడో ఉన్నాడు శత్రువు కాడు. దగ్గర ఉండి ప్రేమను చూసి ఆయనతో నడిచి కొంతకాలం వెంబడించి అన్ని రీతులుగా ఆయన యొక్క మంచి చెడులు ఎరిగి వాడు శత్రువుగా మాట్లాడు. శత్రువులు రోడ్డు పండు పెట్టాలి, మన శత్రువులు గారు, లోకంలో ఉన్నంత శత్రువులు కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మన గురించి చెడ్డగా మాట్లాడతారు ఖచ్చితంగా. ఇప్పుడు నా శత్రువు నా గురించి మంచిగా చెప్తాడు, చెప్పడు కదా. ఎంత మంచి ఉన్నవాడు మంచి గురించి మాట్లాడాడు, చెడునే మాట్లాడతాడు. కాబట్టి భౌతికంగా మన గురించి లోకంలో ఎవరైనా ఎక్కడైనా ఏ చెడన్నా మాట్లాడని, ఎంత చెడు మాట్లాడితే అంత మంచిది అనుకోవాలి, ఎంత పెంట మాట్లాడితే అంత మంచిది అనుకోవాలి. నన్ను లోకంలో ఎవరు మంచోరు అనుకోవాలనేటటువంటి ఉద్దేశం కొరకు కాదు మనం బ్రతికేది. ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనసులో సాక్ష్యం ఎట్లున్నది దేవుని విషయంలో, మనసులో సాక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు మనుషులు ఎట్లన్నాను మనకి అంటే ఆయన కూడా ఎంతో ఏదేదో అని ఉంటారు పాపం. ఈ మధ్యకాలంలో శాలం రాజు గారు బాగా చెప్తున్నాడు ఈ టాపిక్. ఆయన గురించి కూడా మేబీ అక్కడ ఏదన్నా సంఘాన్ని కొలాప్స్ చేయడానికి పరపక్ష మందుండు వారు కొంత ఏదైనా నెగిటివ్ ప్రచారం చేయకపోతే ఇటువంటి మాటలు రావు. కాబట్టి ప్రతి అభిషేకించబడ్డ ప్రతి సేవకుని కూడా చెడ్డగా మాట్లాడతారండి. అభిషేకించబడ్డ ప్రతి మంచి విశ్వాస గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మంచి సేవకుని గురించి కూడా చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. పరపక్ష మందుండు వారు మన గురించి చెడు మాట ఏదైనా పలకకుండా వాక్య విషయంలో మనం జాగ్రత్త. అరే ఈ వ్యక్తిని మనం భౌతికంగా ఎంతైనా దూషించగలుగుతాం బై. రంజితోఫర్ గారిని ఇప్పుడు భౌతికంగా ఎన్ని ఎలిగేషన్స్ ఆయన చేస్తారు కదా, వాక్య విషయంలో ఏదైనా చెడ్డ మాట చెప్తారా? ఇది ఆయన బోధిస్తున్నది వాక్య విరుద్ధమని చెప్పగలుగుతాడన్నా, నిరూపించగలుగుతాడా వచ్చి ముంగడికి? ఏది చెప్పలేరు. వాక్య విషయంలో ఇది చెప్పలేకపోతున్నారు కాబట్టి భౌతికంగా మాట్లాడుతున్నారు. వాక్య విషయంలో ఇది నిరూపించే దమ్ము లేదు కాబట్టి ఇది చెడ్డ బోధ, ఈయన చెడ్డది బోధిస్తూ చెప్పలేకనే ఈయన బ్రతుకు బాగలేదని ఇటువంటి సాతాను స్వరము మాట్లాడుతున్నారు. మనం కూడా ఏం గురించి చెడ్డగా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మన వాక్యం విన్న తర్వాత వాడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి వాడు చెడ్డోడు అన్నాడు. వాని పర్సనల్ లైఫ్లో వానికి 1,00,000 గొండ్యాలు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. అది ఎన్ని గొండ్యాలు పెట్టుకుంటే అంత దేవుడు వాడిని దూరం పెడతాడు. అది వాడి ఎంటైర్ పర్సనల్ అనుకుంటాం అంతవరకు.
వానికి ఆడ గొండె ఉంది ఈడ గొండె ఉంది అంటే నువ్వు పోయి గొండెలు తీస్తావా? మనం ఇప్పుడు వాడు గొండెలు వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం చెప్పు? మనం ఏం చేయలేం. వాడి గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు అంటున్నాడు, పరపక్షమందు ఉండువారు మన గురించి ఏదైనా, నీ గురించి ఏదైనా చెడ్డ మాట పలకకుంటున్నట్లు కదా. ఏంటండి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఆ అనేక సత్కార్యములలో ఒకటి ఉపదేశము, ఆ సత్కార్యములో ఒకటి ప్రార్థన. ఎవరన్నా వచ్చే వీడు ఇంత మాట్లాడుతున్న వీళ్ళు ప్రార్థన లేదని అన్నానికి ఎట్లుంటుంది? సిగ్గుపడాలి వాడు మన ప్రార్థన జీవితం చూసి, సిగ్గుపడాలి వాడు మన యొక్క వాక్య ధ్యానం చూసి, సిగ్గుపడాలి దేవుని సేవలో మనం పరిగెత్తున్న ఆ యొక్క ఇష్యూని చూసి. దేవుని కొరకు మనం కరిగిపోతున్న దాన్ని బట్టి వాడు సిగ్గుపడే విధంగా మన ప్రభు కొరకు వాడబడాలి. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన తెలిసినంత వరకు యోసేపు ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆయన మీద నిందలేసిన వాళ్ళే సిగ్గుపడరు కదా. లాస్ట్కి వస్తే దేవుడు ఆయన లేపిండు కదా. కాలం నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే, మనం ప్రవర్తన ఎంత మంచిగా కాపాడుకున్నా, ఏదన్నా మన మీద చెడ్డ వచ్చినా కాలం నిర్ణయిస్తుంది. కాల పరీక్షలో ఫలం తేలిపోతుంది. ఏంటంటే ఈ వ్యక్తికి అందరి వ్యక్తి మీద రాలేస్తున్నారు, అయినా సంఘం ఉన్నది, అందరి వ్యక్తి మీద రాలేస్తున్నారు, మంచోడు కాదని ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఆత్మలు సంపాదిస్తున్నాడు. అందరి ఈయన మీద చెడ్డోడు అంటున్నాడు, ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ మాట్లాడుతున్న వారిని దేవుడు వదిలిపెట్టిండు, ఈ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడని అర్థం లేదు. వాళ్ళ అన్న మాటలే వాస్తవం అనుకో, వారి సేవ ఫలిస్తుంది, వారి ప్రార్థన ఫలిస్తుంది, వారి విశ్వాసత ఫలిస్తుంది, వారి ఆత్మల సంపాదనలు సాగిపోతారు, స్వార్థ పరిచయాలు సాగిపోతారండి. ఇది ఫలమును చూడాలి. రంజితోఫేరి గారిని విమర్శించి మంచోడు కాదు అని చెప్పేసి పోయిన వారి యొక్క ఫలం ఏమున్నది? ఈరోజు అడ్రస్ లేడు ఒక్కొక్కడు, ప్రతి ఒక్కడు భ్రష్టుడు అయిపోయి వ్యభిచారంలో వాడిపోయి అడక తినే పరిస్థితి వస్తున్నది ప్రతి ఒక్కరికి అన్ని రీతులుగా. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా మాకు మెల్లమెల్ల కాలగర్భంలో కలిసిపోతారు. మరి ఓఫేర్ గారు మన కదిలిండి, ఆయన సింహంలాగా పోతూనే ఉన్నాడు. సంఘాలు పెరుగుతున్నాయి, ఆత్మలు పెరుగుతున్నాయి, ఇప్పటికి బాప్తిస్మాలు పెరుగుతూనే ఉంది. పరిచయం రావడం లేదు, ప్రార్థన ఆగడం లేదు, నూతన ప్రత్యక్షత లాగడం లేదు. మొన్న ఆదివారం ఎంత ప్రచండమైన ప్రత్యక్షత, చరిత్రలో ఎవరు చెప్పలే ఆ ప్రసంగం. ఈ 2 కాసులు నేను ఎక్కిస్తున్నాను. ఎవడే ఆ మర్మాన్ని ఇప్పినవాడు ఎవడండి? చరిత్ర. మరి బయటికి పోయిన కూడా చెప్పమని కిసిన మర్మం ఏదని ఏంటండి? ఆయన గురించి చెడ్డగా మాట్లాడడం కాదు, ఆయన గురించి వీడియో క్లిప్పులు కట్ చేసి చెడ్డగా ఆయన డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది కుక్కలు ఉన్నారు. ఏంటండి, ఒక ఆమె ఊకే అయ్యారు బ్రతుకు మంచిగా లేదు అని ఇట్లా నేను చూసిన 4-5 కామెంట్లు చూసి, అమ్మ నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు మా గారి మీద అని చూసిన. నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకు నీకు? ఏంటండి ప్రతిదానికి ఆయన కామెంట్ పెట్టి రసికుడు ఇది అది అంటే నువ్వేమైనా ఆశపడుతున్నావా? రసికుడు అయితే నీకేంది కథ? నీకేదో ఉన్నట్టు ఆశ అని చెప్పేసి రాసిన దెబ్బకు మళ్ళీ ఇప్పటిదాకా రిప్లేదు. కామెంట్ పెట్టకన్నా ముందు ఆలోచించుకోవాలి, ఏం మాట్లాడుతున్నాము, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది, ఆయన దేవునితో నడిచిన చరిత్ర ఎంత ఆయనది. ఆయన కాలు గోటికి సరిపోరు ఇదంతా క్లిప్పులు కట్ చేసి సోషల్ మీడియాలో డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుక్కలు, మూర్ఖులు, సాధన సంబంధులు. రంజితోఫేర్ గారు కాయ కింద దుమ్మును కూడా వీళ్ళు తాకడానికి అర్హులు గారు. అన్ని రేపు క్రీస్తు న్యాయపీఠంలో ప్రతివాని ఫలము ఆయన ఏం చేస్తున్నాడు? చూపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పాటలు అంటాడు చివరి చరణం, ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయనే తుడువా, ఆనంద బాష్పాలు ఆయనే. హల్లెలూయాయని ఆనందించెదం, హల్లెలూయాయని ఆనందించెదం. క్రైస్తవ కల్పక కదలి రావయ్యా, కన్నులు తెరచి
బిడ్డలారా ఏమన్నాడంటే ప్రతివాని జీతము పట్టుకొని, ప్రతివానికి దేవుడు తగిన కాలం ముందు ఏం చేస్తాడు, ప్రతివాన్ని చూపిస్తాడు అక్కడ సినిమా. అలా మనది కూడా ఏమన్నా ఉంటుందేమని భయంతో మనం ఆత్మజీవితంలో కొనసాగాలి. కానీ అస్తమానము వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండేటటువంటి వ్యక్తులు, పరపక్షమందుండు వారు మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడకుండా జీవించమని పౌలుకు హెచ్చరిస్తున్నటువంటి, తిమోతికి హెచ్చరిస్తున్న పౌలు బోధ విషయంలో, క్యారెక్టర్ విషయంలో మాట్లాడుతున్నటువంటి ఈ పరపక్షమందు ఉండే వాడి యొక్క స్థితి ఏందో వాడు చూసుకోవాలి. పరపక్షమందు ఉండేవాడు నా గురించి మాట్లాడడానికి వాడు అర్హుడు అనేది చూసుకోవాలి. నేను 7 దినాలు చెప్పాను, వాడు ప్రపంచాద్రికుడు అంటే అసలు వాడు యేసు ప్రభు గురించి మాట్లాడంత, వాడు భూప్రపంచం తిరిగి చేరాని గలిసి పనులను చేసి వచ్చి యేసు ప్రభుని దూషిస్తున్నాడు, యేసు ప్రభు యొక్క సంఘాన్ని దూషిస్తున్నాడు. ఏంటండి? సో ఇటువంటి వాడిని పట్టించుకుంటే ఏం లాభం? వాడు మన గురించి చెడ్డమాట ఏదైనా ఎప్పుడైనా పలుకుతూనే ఉంటారు. మొదలు ఎప్పుడు చెడ్డమాటలే పలుకుతూ ఉంటారు. వాళ్ళు మన గురించి చెడ్డమాట ఏది పలకకుండా మనం బ్రతకరాడుకుంటే సాధ్యము కాదు. లెట్ దెమ్ లివ్. వాళ్ళు మాట్లాడే మా జీవితంలో లోకపరంగా మా గురించి ఎందరో చెడ్డగా మాట్లాడుతున్నప్పటికీ నీవేమనుకుంటున్నావు? మేము నీ వాక్య విషయంలో ఎటువంటి క్లారిటీ కలిగి ఉన్నాం అనేది ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అడుగుదాం ప్రభు మా గురించి ఎవరైనా మాట్లాడచ్చు చెడ్డగా, మేమైతే అవతల వ్యక్తి గురించి బోధ విషయంలో తప్ప వ్యక్తిగత విషయాల్లో ఏది కూడా మాట్లాడడానికి మాకు హక్కు లేదు. దట్ ఎంటైర్ ఈజ్ పర్సనల్, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని మనం అనుకోవాలి. అది మన క్షేమం. వాడు ఒకవేళ వ్యభిచారం చేస్తే, వాడు ఒకవేళ జాగ్రత్తం చేస్తే వాడికి ఏడ్స్ వస్తుంది, మనకు రాదు. వాడిదన్నా పాపం పని చేస్తే వాడికి రోగాల పాలు అయిపోతాడు, వాడిని దొంగతనం చేస్తే వాడు జైలు పాలు అయిపోతాడు. వానికే శిక్షలు అక్కడే ఉన్నాయి. దానికి నేను శిక్షకు పాత్రుని కావద్దు. కాబట్టి పరపక్షమందు ఉన్నటువంటి మనం ఇంకోరికి పరపక్షమందు ఉన్నాం. మనకు కొంతమంది పరపక్షమందు ఉన్నారు. ఇంకోరికి పరపక్షమందు ఉన్న మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం. మనకు పరపక్షమందు వారు మన గురించి ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనం పట్టించుకోదు. వాళ్ళు ఏమన్నా మన ప్రవర్తన ఎట్లుందని జాగ్రత్త చూసుకోవాలి. మనమైతే ఇంకొకరి గురించి చెడ్డ మాట ఏది పలకకుండా జాగ్రత్త పడదాం. వ్యక్తిగత విషయాల్లో, బోధ విషయంలో ప్రశ్నిస్తాం. బోధ విషయంలో ఖచ్చితంగా మనం ఖండిస్తాం. బోధ విషయంలో చేరుకు సమస్యలంటే మనం ఉండాలి. అది ఓన్లీ డాక్టర్ విషయంలో మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన విడికిల్లో ఫలింపజేసి మనల్ని అటువంటి ఉన్నతమైనటువంటి మెచ్యూరిటీకి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంలోనికి దేవుడు నడిపించునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీరు పలికినటువంటి అనేక మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫలింపచేయండి. ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షించినారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అవునయ్యా, పరపక్షమందు ఉండువారు, మాకు కొందరు పరపక్షంలో ఉన్నారు. వారు మాకు అర్థం కాకపోయినా మేము వారి గురించి చెడ్డ మాట ఏది పలకకుండా ఉండినట్లుగా మాకు కృప చూపించండి. మేము కూడా ఒకవేళ అవతల నా తండ్రి అన్న చెల్లెలను చూసి మేము తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నదేమో, తల్లి కొడుకుని చూసి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నదేమో. వ్యక్తిగత విషయాలు అయ్యా అక్కడ ఎవరున్నారో మాకు తెలియదు. వ్యక్తిగత విషయాల మీద మేము దృష్టి పెట్టి మేము భ్రష్టులం అవ్వకుండా వాక్య విషయంలో మాత్రమే దృష్టి పెట్టి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపను గ్రహించి విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమగణత ప్రభావాలు మీరే పొందమని సకల పొంచిన చీకటి దురాత్మ అంధకార దయ్యపు శక్తులను వేస్తున్నాముల గద్దిస్తూ బంధిస్తూ దయగల తండ్రి జరగబోతున్నటువంటి ఢిల్లీ మీటింగ్స్ని మీరు ఆశీర్వదించి బలమైనటువంటి ఆత్మకార్యాలు ఆయా దేశ నడిబొడ్డులో మీరు జరిగించమని ప్రార్థన మీ చిత్తాన్ని బయలుపరిచి మీ ఆత్మచేత అక్కడ నింపి నడిపించు. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయ ప్రభు, యేసు రక్తమే జయ. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం. ఆమేన్.